బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పగ తగ్గలేదు. వివేక చనిపోయినా ఆయన కుటుంబాన్ని మాత్రం వైసీపీ ఇంకా వేధిస్తూనే ఉంది. మొన్నటి వరకు వివేక కూతురు వైఎస్ సునీతపై తప్పుడు ప్రచారం చేసిన జగన్ వర్గం ఇప్పుడు భర్తను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న సౌభాగ్యమ్మను కూడా వదలకుండా ఇబ్బంది పెడుతోంది. సౌభాగ్యమ్మకు చెందిన పులివెందుల మండలం కె వెలంవారిపల్లెలో ఉన్న 4 కోట్ల విలువైన 7.03 ఎకరాల భూమిని అక్రమంగా కాజేశారు. 2006లో వివేక కుటుంబం చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఈ భూమిని వారు ఎప్పుడూ అమ్మలేదు, అమ్మే ప్రయత్నం కూడా చేయలేదు. అయినప్పటికీ వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డుల నుంచి సౌభాగ్యమ్మ పేరు తొలగించి ఆమె పేరును పోలిన సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి పేరిట భూమిని బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి తహసీల్దార్ మాధవరెడ్డి వెబ్లాండ్ లో అక్రమ మార్పులు చేసి రెగ్యులర్ ఖాతా నుంచి నోషనల్ ఖాతాకు భూమిని మార్చాడు. ఇవన్నీ జగన్ అనుమతి లేకుండా జరిగాయనుకోవడం అసంభవం. వివేక హత్య కేసులో తమకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న కక్షతో ఏకంగా రెవెన్యూ రికార్డులనే మార్చేసే స్థాయికి జగన్ వెళ్లాడు. సొంత పిన్ని అన్న కనికరం కూడా లేకుండా ఆమె ఆస్తిని కాజేశాడు. ఈ ఘటనతో జగన్ కు అధికారం పోవడం రాష్ట్రానికి మంచే జరిగిందన్న భావన ప్రజల్లో బలపడింది. లేదంటే జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఏపీలో విలువైన భూములన్నీ తాను తన అనుయాయులు దోచుకుపోయేవారు. ప్రజల ఆస్తులు జగన్ వర్గం సొంతమయ్యేవి. సొంత కుటుంబ సభ్యులకే రక్షణ లేని పరిస్థితుల్లో సామాన్య ప్రజల ఆస్తులకు ఎంత భద్రత ఉంటుందన్న ప్రశ్నలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇలాంటి వ్యక్తికి ఓటేయడం అనేది దొంగ చేతికి తాళాలిచ్చినట్లే అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.